కేసీఈటీ మరియు నీట్ 2026 కీలక అప్డేట్స్, విద్యార్థులకు ముఖ్య సూచనలు. నమస్కారం విద్యార్థులారా, కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ, అంటే కేఏ నుండి, కేట్సెట్ మరియు నీట్ 2026కు సంబంధించి, కొన్ని అత్యంత ముఖ్యమైన అప్డేట్స్ విడుదలయ్యాయి. పరీక్షలు రాసిన విద్యార్థులు, అలాగే తల్లిదండ్రులు, ఈ వివరాలను తప్పకుండా తెలుసుకోవాలి. ముందుగా, ఫలితాలు మరియు ఓఎంఆర్ షీట్ల విషయానికి వస్తే, పారదర్శకతను మరింత పెంచేందుకు, విద్యార్థులు రాసిన అన్ని సబ్జెక్టుల ఓఎంఆర్ షీట్లను స్కాన్ చేసి, అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఆన్లైన్లో తమ ఓఎంఆర్ షీట్లను పరిశీలించుకోవచ్చు. అలాగే, మరో 2 రోజుల్లోకి ఆన్సర్లను కూడా విడుదల చేయనున్నారు. దీని ద్వారా, విద్యార్థులు తమ మార్కులను ముందుగానే అంచనా వేసుకునే అవకాశం ఉంటుంది. ఇక ర్యాంకింగ్ విధానం గురించి మాట్లాడుకుంటే, ఇంజనీరింగ్ మరియు ఫార్మ్ సైన్స్ కోర్సులలో అడ్మిషన్ల కోసం, 50% పీయూసీ మార్కులు, మరో 50% సెట్ మార్కులను పరిగణనలోకి తీసుకుని ర్యాంకులు కేటాయిస్తారు. అయితే, వెటర్నరీ మరియు నర్సింగ్ కోర్సులకు మాత్రం, కేవలం సెట్ మార్కుల ఆధారంగానే ర్యాంకులు ప్రకటిస్తారు. విద్యార్థుల అప్లికేషన్లలో ఏవైనా తప్పులు ఉంటే, వాటిని సరిచేసుకునేందుకు ప్రత్యేకంగా ఎడిట్ ఆప్షన్ను 1 వారం పాటు అందుబాటులో ఉంచారు. ముఖ్యంగా, కులం, రిజర్వేషన్, లేదా 371 జే వంటి ప్రత్యేక కేటగిరీల వివరాలను క్లెయిమ్ చేయని వారు, వెంటనే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్ విషయానికి వస్తే, ఎక్కువ మంది విద్యార్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తిగా ఆన్లైన్లోనే నిర్వహించనున్నారు. అయితే, ఎన్సీసీ, స్పోర్ట్స్, డిఫెన్స్, మరియు ఇతర ప్రత్యేక కేటగిరీలకు చెందిన విద్యార్థులు మాత్రం, మే 4వ తేదీ నుంచి ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, నేరుగా హాజరై సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయానికి, మెడికల్ సీట్ల అడ్మిషన్లు. రాష్ట్రంలోని 100% మెడికల్ సీట్లు, మేనేజ్మెంట్ కోటా సీట్లతో సహా, కేవలం కేఏ కౌన్సెలింగ్ ద్వారానే భర్తీ చేయబడతాయని అధికారులు స్పష్టం చేశారు. ఎవరైనా మధ్యవర్తులు, డైరెక్ట్ అడ్మిషన్ ఇప్పిస్తామని చెప్పినా, అలాంటి మాటలను అస్సలు నమ్మవద్దని హెచ్చరించారు. గతంలో ఇలాంటి మోసాలకు చాలా మంది విద్యార్థులు, తల్లిదండ్రులు బలైన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. ర్యాంకులు విడుదలైన తర్వాత, కాలేజీ ఎంపిక కోసం ఆప్షన్ ఎంట్రీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. గత సంవత్సరపు కట్ ఆఫ్ ర్యాంకులను పరిశీలించడం ద్వారా, ఏ కాలేజీలో సీటు వచ్చే అవకాశం ఉందో విద్యార్థులు ముందుగానే అంచనా వేసుకోవచ్చు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం, కేఏ అధికారిక వెబ్సైట్ను తరచూ పరిశీలిస్తూ ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అన్ని విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించి, తమ కలల కోర్సుల్లో సీట్లు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.